అఖండ 2 మూవీ మేకర్స్ కి మరో షాక్. సినిమా టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది వేశారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరగనుంది. అఖండ 2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపుకు కూడా అనుమతిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీని తర్వాత కూడా ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలైంది. ఈ టికెట్ ధరలను కూడా నిరసిస్తూ ఏదైతే ప్రీమియం షోలకేమో 600 రూపాయల టికెట్, ఇక నార్మల్గా సింగిల్ స్క్రీన్లోనేమో 50 రూపాయలు, ఇప్పుడున్న ధర కన్నా కానీ 50 రూపాయలు పెంచుకునేందుకు కానీ మరోసారి అంటే మల్టీప్లెక్స్లోనేమో 100 రూపాయల వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ విధంగా కూడా మల్టీప్లెక్స్లో 395 రూపాయలకి టికెట్, ఇక దీంతో పాటు ట్యాక్సెస్ కూడా అప్లై కానున్నాయి. సో 400 రూపాయలు అయితే టికెట్ ధర దాటనుంది. దీని మీద ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. మరి హైకోర్టు గతంలో కూడా సినిమా టికెట్ రేట్లు కూడా ఇష్టం వచ్చినట్లు పెంచుకునే దాని మీద కూడా ఒకసారి వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఇక అఖండ 2 కూడా ఇప్పుడు రిలీజ్ సందర్భంగా దాఖలైనటువంటి ఈ పిటిషన్ మీద మరి కోర్టు ఏ విధంగా, తెలంగాణ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, అఖండ 2కి సంబంధించి ఇంకొద్ది గంటల్లో షోలు ప్రారంభం కాబోతుండగా నిర్మాతల నెత్తి మీద ఒక పిడుగు పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఏదైతే ప్రభుత్వం అనుమతించిందో దానికి వ్యతిరేకంగా శ్రీనివాస్ రెడ్డి అనే లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ గా దాన్ని స్వీకరించడానికి అంగీకరించిన హైకోర్టు ప్రస్తుతం దాన్ని విచారిస్తోంది. ఉత్తర్వులు ఏంటనేది మనకు ఒక గంటన్నరలో దానికి సంబంధించిన వివరాలు తెలియచ్చు. ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే 600 రూపాయలు టికెట్ ధర పెంచడం అనేది ఒక ప్రీమియర్ షోకి ఏదైతే రాత్రి అనుమతించారో దానికి 600 రూపాయలు అనుమతించడం అనేది చాలా తీవ్రంగా సదరు న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తర్వాత కూడా రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రతి మల్టీప్లెక్స్ లోనూ 100 రూపాయలు అదనంగా, ప్రతి సింగిల్ స్క్రీన్ లోనూ 75 రూపాయలు అదనంగా తీసుకోవడం అనేది కూడా ఈ పిటిషన్ లో విచారణకు రాబోతోంది. ఈ పరిణామాలు ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. మన గతంలో పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలోనూ కూడా ఇదే సమస్య తలెత్తింది. ప్రత్యేక షోలు రేట్లు ఏవైతే ఇచ్చారో వాటికి వ్యతిరేకంగా యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు నిర్మాతకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంటే వెంటనే సవరించిన రేట్లను రద్దు చేసి సాధారణ రేట్లు అమలు చేయాలనేది ఉత్తర్వులు ఇచ్చారు. కాకపోతే అది జరగడానికి 2 రోజులు సమయం పట్టింది కాబట్టి ఆ నష్టం తాలూకు ప్రభావం అంత తీవ్రంగా లేదు. బట్ ఇప్పుడు అఖండ విషయంలో ఏంటంటే మనకు కొద్ది గంటల షోలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు కోర్టు కనుక నిర్మాతకు సానుకూలంగా తీర్పు చెప్పకపోతే దాని పరిణామాలు కలెక్షన్ల పరంగా చాలా తీవ్రంగా ఉంటాయి. ఎస్ రవీంద్ర, అయితే ఇప్పటికే కూడా అంటే ఈ పెరిగిన టికెట్ ధరలతో కూడా అఖండ 2 మూవీకి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి కూడా అని చెప్పి కూడా ఇప్పటికే అనుకోవడం జరిగింది మనం. అయితే ఈ లోపలనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా అంటే టికెట్లు రేట్లు ఇష్టం వచ్చినట్లుగా పెంచుకోవటం మీద కూడా ఒకసారి కోర్టులు వ్యాఖ్యానించిన సందర్భం కూడా ఉంది. కోర్టులు ఈ వ్యవహారం మీద తరచుగా మనకు స్పందిస్తూనే ఉన్నాయి. మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలోనే కాదు, మనం బయట రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు కూడా బెంగళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఈ టికెట్ రేట్ల ధోరణి మీద కోర్టులు చాలా అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక టికెట్ 200 రూపాయల నుంచి 500 రూపాయల దాకా తీసుకుని మళ్ళీ లోపల ఈ ఆహార పదార్థాల ధరలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సామాన్యులను థియేటర్ కి దూరం చేస్తున్నాయనే వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాయి. కాకపోతే చట్టాల్లో ఉన్న కొన్ని వెసులుబాట్లు, లోపాలను ఆధారంగా చేసుకొని ఈ విధమైన పెంపు అనేది మనకు సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా ఆగేది కాదు. ఈ చర్యలు అనేవి మనము ఇవి ఎలా అరికట్టగలరు అనేది కోర్టు తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ప్రభుత్వాల సహకారం నిర్మాతలకు ఎక్కువగా ఉండడం వల్ల వీటికి అడ్డుకట్ట పడడం లేదు. అంటే రవీంద్ర, వినోదం అనేది కూడా అందరికీ అందాలి అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. కాకపోతే ఈ పెరిగిన టికెట్ ధరలతో కూడా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కానీ లేకపోతే బిలో మిడిల్ క్లాస్ కానీ వీళ్ళందరూ కూడా వినోదానికి దూరం అవుతున్నారు అని మనం చూడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనకు దేశం మొత్తంలో చూసుకుంటే సినిమాను విపరీతంగా అభిమానించి ఇష్టపడి వినోదానికి ప్రధాన సాధనంగా సినిమాను చూసే వాళ్ళు మనకు సౌత్ లోనే ఎక్కువగా ఉన్నారు. అంటే తమిళనాడు, కర్ణాటక కన్నా ఎక్కువగా మనం ఏపీ తెలంగాణలోనే చూడొచ్చు.
అందుకే ఎక్కడా లేనన్ని థియేటర్లు మన దగ్గరే ఉన్నాయి. చాలా మటుకు సింగిల్ స్క్రీన్లు మూతపడ్డాయి, కళ్యాణ మంటపాలుగా మారినప్పటికీ కూడా నంబర్ పరంగా చూసుకుంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ కంటే ఏపీ, తెలంగాణలోనే థియేటర్లు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి మన ప్రేక్షకులు ఎంతగా సినిమాలను ఇష్టపడతారో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధరల వల్ల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, కుటుంబంతో సహా సినిమా చూడాలి అనుకునే సగటు వ్యక్తులు వీళ్ళందరూ కూడా వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంటే వారం 10 రోజులు సినిమా చూడనివ్వకుండా ఈ రేట్లు అనేవి అడ్డం పడుతున్నాయి కాబట్టి వాళ్ళు సహజంగానే ఆసక్తిని తగ్గించుకుంటున్నారు. 15 రోజులు, నెల రోజుల తర్వాత ఎలాగో ఓటీటీలో వస్తుంది కాబట్టి అప్పుడు చూద్దాంలే అనే ఒక నిర్లిప్త ధోరణి ఏదైతే వస్తుందో అది ప్రమాదంగానే చెప్పుకోవాలి. ఎస్ రవీంద్ర, ఇలా పెరుగుతున్న టికెట్ ధరలు ఒక థియేటర్ కల్చర్ ని దూరం చేస్తున్నాయని చూడాలా? ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలా వందల్లో కూడా కుటుంబం మొత్తం కలిసి ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఓటీటీస్ కోసం ఎదురు చూడటము, ఇంకా ఇదే తరహా ఏంటంటే చిన్న సినిమాలకు వచ్చేసరికి కూడా వీళ్ళకి థియేటర్ అలవాటు అనేది పోతుంది. అందుకనే చిన్న సినిమాలకు కూడా థియేటర్లకు జనం రావటం లేదు. ముమ్మాటికి అంగీకరించాల్సిన విషయమే. ఎందుకంటే ఒక సినిమాకి ఒక ప్రేక్షకుడు 600 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఇంకో వారంలో ఇంకో సినిమా వచ్చినప్పుడు అది చూసేందుకు సిద్ధంగా ఉండడు. అది చిన్న సినిమా కావచ్చు, తక్కువ బడ్జెట్ లో తీసింది కావచ్చు. ఎందుకు అంటే తాను పెద్ద సినిమాకి ఏదైతే ఖర్చు పెట్టానో అది తన బడ్జెట్ మీద ప్రభావం చూపించింది కాబట్టి మళ్ళీ ఇంకొన్ని సినిమాలు చూడడానికి అతను ఇష్టపడడు. పైగా ఫ్యామిలీతో వెళ్ళట్లేదు అనేది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఖచ్చితంగా సగటు మధ్యతరగతి వాళ్ళను థియేటర్స్ కి దూరం చేస్తోంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ లకు వెళ్ళడానికి జనం భయపడుతున్న పరిస్థితి నెలకొంది. సింగిల్ స్క్రీన్లలో కూడా ఈ రకంగా 500-600 రూపాయలు తొలి రోజుల్లో పెట్టడం అనేది ఖండించాల్సిన విషయమే. అంటే రవీంద్ర, ఒక స్టెబిలిటీ తీసుకొని రావాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇప్పుడు నిర్మాతలు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు అంత భారం తీసుకొని వచ్చి సగటు ప్రేక్షకుడి మీద వేస్తున్నారు. దీంట్లో ఒక స్థిరత్వం అనేది రావాల్సిన అవసరం కనిపిస్తుందా ఇప్పుడు మనకి? స్థిరత్వం అయితే ఖచ్చితంగా రావాలి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే నిర్మాతలు మేము 100 కోట్లు పెట్టాము, 200 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మాకు దానికి పెట్టుబడికి రిటర్న్స్ రావాలి అంటే ఎక్కువ రేట్లు పెట్టాలనేది వాళ్ళ వైపు వినిపిస్తున్న వాదన. దానికి ప్రభుత్వాలు కూడా మద్దతు తెలపడం అనేది శోచనీయం. మనం కొంచెం వెనక్కి వెళ్తే అంటే ఒక 20-30 సంవత్సరాల వెనక్కి వెళ్తే సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరే మనకు ఒకే ధరలో ఉండేది. లవకుశ అనా పైసల్లో చెల్లుబాటు ఉన్న కాలంలోనే ₹1 కోటి వసూలు చేసింది. మనకు షోలే లాంటి సినిమాలు ₹2, ₹3 ధరలతోనే 20-30 కోట్లు వసూలు చేసాయి. అంటే సినిమాలో బలం ఉన్నప్పుడు, టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నప్పుడు ఏ స్థాయిలో మనకు రిటర్న్స్ వస్తాయనేది మనకు దాని ద్వారా రుజువైంది. హమ్మాప్ కై కౌనో, తర్వాత దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, మన దగ్గర నిన్నే పెళ్లాడతా కావచ్చు, ఇందిరా కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలు రోజులు తరబడి ఆగాయి, జనాల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మామూలు టికెట్ ధరలతోనే థియేటర్లకు రప్పించగలిగాయి. కానీ ఇప్పుడు నిర్మాతలు ఏంటంటే ఇన్స్టంట్ బెనిఫిట్స్ అంటే తాత్కాలికంగా ప్రయోజనాలు వేగంగా రావాలని కోరుకునే అత్యాశ ఏదైతే ఉందో వాళ్ళ వల్లే ఈ వ్యవస్థ అనేది దెబ్బతింటోంది. దీనికి ఒక స్థిరమైన ఏర్పాటు అనేది జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు చొరవ తీసుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. ఇక లంచ్ మోషన్ పిటిషన్ విచారించేందుకైతే హైకోర్టును అనుమతి కోరారు. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరగనుంది. అఖండ 2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అయితే టికెట్ ధరలు పెంచుకోవడానికి మరోసారి అనుమతి ఇచ్చింది. దీంతో ఏంటంటే సామాన్యులకి టికెట్ రేట్లు అనేవి కూడా అందని ద్రాక్షలాగా మారిపోతున్నాయి. ఎస్, వినోదం అనేది ఒక ఛాన్సే, అంటే సినిమా అనేది చూడాలా వద్దా అనేది కూడా అది ఒక పూర్తిగా కూడా ఒక వ్యక్తిగత విషయం. ఇది ఎవరు కూడా కంపల్సరీ విషయం కాదు కదా అంటూ కూడా దీని మీద చాలామంది మాట్లాడుతూ ఉంటారు, సినిమా పెద్దలు కానీ వీళ్ళందరూ. కానీ ఏంటంటే మరి ఎంతో కాలం నుంచి కనుక మనం చూసుకుంటే సినిమా అనేది కూడా మనందరికీ కూడా ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా కూడా తెలుగువారు సినిమాను ఆదరించే తీరికే మన దగ్గర ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారంటే, మూవీలో ఇన్ని కోట్లు పెట్టి ధైర్యం చేసి నిర్మిస్తున్నారంటేనే తెలుగు ఆడియన్స్ మీద ఉన్నటువంటి నమ్మకం. అందుకనే పాన్ ఇండియా సినిమాగా కూడా మారిపోతున్నాయి ఈ సినిమాలు. అన్ని కోట్లు పెట్టినా కానీ మన వాళ్ళు వచ్చి చూస్తారని ఒక నమ్మకం. అలాంటిది ఏంటంటే కొంతమందే థియేటర్కి వెళ్ళే దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఇప్పుడు చిన్న సినిమాలకి థియేటర్స్కి రావటం లేదని కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా పెద్ద మూవీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ బడ్జెట్తో కూడా, అంటే టికెట్ రేట్లు ఇప్పుడు 400, 500 ఇలా ఉన్న సమయంలో ఏమవుతుందంటే
ఓకే, నేను థియేటర్కి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఆ ఆడియన్స్ నిర్ణయించుకుంటాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆడియన్స్ వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే సినిమాకి థియేటర్కి వెళ్ళటం అనేది కూడా తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు ఇక ఏ సినిమా వచ్చినా కానీ ఓటీటీ కోసమే ఎదురు చూస్తారు తప్పితే థియేటర్కి వెళ్ళి ఎంత బాగుందన్నా కానీ థియేటర్కి వెళ్ళి చూడాలి అన్న ఆసక్తి ఇంకప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే ఓటీటీ అలవాటుగా మారిపోయింది కాబట్టి. సో ఇలా కూడా థియేటర్ కల్చర్ కూడా ఇలా మారుతున్న పెరుగుతున్న టికెట్ ధరలు థియేటర్ కల్చర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకనే చిన్న థియేటర్లు ఇవి కూడా సస్టైన్ అవ్వకుండా ఉంటానికి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అయితే ఈ కోట్లలో సినిమాలు నిర్మించడం అనేది కూడా ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీస్ అనేవి కూడా తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మొదలైన ట్రెండ్గా చెప్పాలి. అందుకనే ఈ మధ్య కాలంలో కూడా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లుగా కూడా పెంచుకోవటము, సినిమా రిలీజ్ అయ్యే కొన్ని గంటల ముందు కూడా పెంచుకోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో ఇక మీద అయితే ఈ ధరల స్థిరీకరణ మీద కూడా శ్రద్ధ చూపించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నిర్మాతల్లో కానీ వీళ్ళందరిలో కానీ ఒక పెద్ద సినిమా వస్తుందంటే మినిమం ఇంత ఉంటుంది టికెట్ అన్నట్లుగా కూడా ఒక అంచనా వేసుకోగలగాలి. కానీ ఎంతైనా ఉండొచ్చు అనేలాగా మాత్రం ఇప్పుడు ప్రస్తుత తీరు ఉంటుంది. ఎప్పుడు టికెట్ ధర పెంచుతారో, ఎందుకు పెంచుతారో అది వాళ్ళకే. ఎన్ని కోట్లు పెడితే అన్ని కోట్లు వెనక్కి వచ్చేలాగా ఇలా పెంచడం టికెట్ ధరలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టెబిలిటీ లేని సిచ్యువేషన్ని తీసుకొని వస్తున్నాయి. టికెట్ ధరల పెంపు మీద అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు, ఏంటి ధరల స్థిరీకరణ విషయం మీద కానీ లేకపోతే ఈ టికెట్ ధరల విషయంలో కానీ మరి తెలంగాణ హైకోర్టు ఏ విధమైన తీర్పిస్తుంది అనేది కూడా చూడాలి.